మనం బ్యాంక్ అంటుంటాం. అసలు ఆ బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏంటో నేను చెప్తాను. చాలామందికి తెలిసి ఉండదు. బ్యాంక్ అనేది ప్రజలు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకునే ప్రదేశం. ప్రతిరోజు మనం బ్యాంకుకి వెళ్తాం, కానీ దాని ఫుల్ ఫామ్ ఏంటని ఆలోచించాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది లేకపోతే మనకి అసలు పొద్దు గడవదు. ప్రతిరోజు మనం చేసే ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ మనకి ఎంతో సహాయపడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా వంటి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా మనకి బ్యాంకు గుర్తొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బును దాచేందుకు లేదా పొదుపు చేసేందుకు ప్రజలు ఇప్పటికీ బ్యాంకుని ఒక సురక్షితమైన ప్రదేశంగా భావిస్తున్నారు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారుల డబ్బును అంతే నమ్మకంగా సురక్షితంగా దాస్తుంది. ఒకవేళ మీ డబ్బు ప్రమాదవశాత్తు దొంగలించబడినా లేదా మీ డిపాజిట్ చేసిన గోల్డ్ ఏదైనా కారణంతో పోయినా బ్యాంక్ వారు మీకు తిరిగి చెల్లిస్తారు. బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. బ్యాంక్ అంటే బి అంటే బారోయింగ్ అండి, అప్పు తీసుకోవటం. ఏ అంటే యాక్సెప్టింగ్, అంగీకరించటం. ఎన్ అంటే నెగోషియేటింగ్, చర్చలు జరపటం. కే అంటే కీపింగ్, పెట్టుకోవటం లేదా ఉంచుకోవటం అన్నమాట. అది బి అంటే బారోయింగ్, ఏ అంటే యాక్సెప్టింగ్, ఎన్ ఫర్ నెగోషియేటింగ్, కే అంటే కీపింగ్ అన్నమాట. ఈ ఫుల్ ఫామ్ బ్యాంక్ యొక్క ప్రాథమిక విధులను వివరిస్తుంది. ఈ బ్యాంక్ నేమ్లోనే ఉన్నాయండి బ్యాంక్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.